శ్రీ గురుభ్యో నమః. మైసెల్ఫ్ దేవిశ్రీ, ఎంఎస్సి ఇన్ యోగా. వెల్కమ్ టు హార్ట్ సేవర్ ప్రోగ్రామ్. ఈనాటి ఎపిసోడ్లో చూడబోతున్నాం 3 అద్భుతమైనటువంటి ఆసనాలు. ఈ 3 ఆసనాలు కూడా మన యొక్క హార్ట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ 3 ఆసనాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఓవరాల్ బాడీ వెళ్ళడంతో పాటు మనసు అనేది చాలా ప్రశాంతతగా ఉండి ఒత్తిడి అనేది తగ్గడానికి ఎంతో హెల్ప్ అవుతాయి. సో ఈ యొక్క ఆసనాస్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లో మీరు ఉన్నప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి మరియు హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లంకి మధ్య వ్యత్యాసం తెలియక ఏ ప్రాబ్లం ఏది అనేటువంటిది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అట్ ఏ సేమ్ టైం కొంతమందికి షోల్డర్ దగ్గర కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. దాని షోల్డర్ ఏదో లాగుతుందిలే అనేసి చెప్పి వదిలేస్తుంటారు. చెయ్యి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో రకరకాలైనటువంటి కారణాలు అనేసి వదిలేయడం జరుగుతుంది. కానీ ప్లీజ్ ఈ యొక్క సిమ్టమ్స్ అనేది మీరు గుర్తిస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ECGని తీయించుకోండి. దీనివల్ల ముందుగానే మీరు చాలా చిన్న ట్యాబ్లెట్స్తోనూ మరియు యోగాసనాస్ని ప్రాక్టీస్ చేయటం వలన పెద్ద ఆపరేషన్స్ వరకు వెళ్ళకోకుండాను మరియు సడన్ డెత్స్ వరకు వెళ్ళకోకుండాను మీరు ముందుగా ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఛాతీ దగ్గరగా పెయిన్ఫుల్గా అనిపించడం, లేదంటే బర్నింగ్గా అనిపించడము, ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ అనేది క్రియేట్ అవ్వడం లాంటి సిమ్టమ్స్ గమనించినప్పుడు మీరు ఈ ఛాతీ కింద డయాఫ్రామ్ దగ్గర పెయిన్ అనిపిస్తుంటుంది. ఇది సాధారణంగా గ్యాస్ట్రిక్ ఇష్యూలానే అనిపిస్తుంది. కానీ ఈ యొక్క హార్ట్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ వలన కూడా ఈ యొక్క పెయిన్ అనేది మీకు జనరేట్ అవ్వచ్చు. లోవర్ జా దగ్గర పెయిన్ అనేది రావడం, లేదంటే షోల్డర్ బ్లేడ్స్ దగ్గర బ్యాక్ పెయిన్ అని రావడం, ఇరిటేషన్గా అనిపించడం, ఉన్నట్టుండి సడన్గా బ్రెత్లెస్గా సాలో బ్రీతింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే చెమటలు పట్టడం, చాలా స్ట్రెస్గా అనిపించడం, చెమటలు బాగా అధికంగా అనిపించి పడుకోవాలి అనేటువంటి విషయంగా, అంటే చాలా లేజీగాను అనిపించడం, ఇలా రకరకాలైనటువంటి సిమ్టమ్స్ అనేది మన బాడీ మనకు చూపిస్తుంది. రెగ్యులర్గా ఉండేటువంటి సిమ్టమ్స్ అనేవి కాకోకుండా బాడీ ప్రత్యేకమైనటువంటి ఇండికేషన్స్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క బాడీని వింటే డెత్ వరకు వెళ్ళకోకుండా డెత్స్ని స్టాప్ చేసుకోవచ్చు. నవేడేస్ హార్ట్ అటాక్తో చాలామంది 30 ఇయర్స్లో కూడా సడన్ డెత్ అనేది అవుతున్నారు. సో ప్లీజ్ మీరు ఈ యొక్క సిమ్టమ్స్ని గమనించుకోండి, మీ యొక్క బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. దానితో పాటు మీ యొక్క లైఫ్ స్టైల్లో ప్రతిరోజు కూడా యోగ సాధనని ఇంక్రీజ్ చేసుకోండి. ఈ యొక్క యోగాసనాస్ అనేది నాట్ ఓన్లీ కార్డియాక్ అటాక్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఆసనం కూడా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్తో కూడుకుని ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఆసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ యొక్క ఆసనాల కోసం ముందుగా మనం ఈ విధంగా లెగ్స్ని ఫార్వర్డ్కి స్ట్రెచ్ చేసుకుని దండాసన స్థితికి రావాలి. దండాసన స్థితి నుంచి నెమ్మదిగా ఒక కాల్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ బటక్స్కి డౌన్లో ఉండే విధంగా చూసుకోండి. తర్వాత ఇంకొక కాల్ని కూడా పైన ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా లెగ్స్ 2 కూడా గోవు ముఖంలాగా ఉండే విధంగా చూసుకోండి. దీన్ని మనం గోముఖాసన అని అంటాము. ఈ గోముఖాసనలో ఏ లెగ్ అయితే కనుక పైకి ఉందో ఆ హ్యాండ్ని ఈ విధంగా స్ట్రెచ్ చేసుకుంటూ పైకి తీసుకుని వెళ్ళి బ్యాక్కి ఫోల్డ్ చేసుకుని ఉంచుకోండి. డౌన్కి ఉన్నటువంటి చేతిని నెమ్మదిగా వెనక్కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. 2 చేతుల్ని కూడా బ్యాక్ లాక్ చేసేసి ఉంచండి. అప్పర్ పైన ఉన్నటువంటి హ్యాండ్ని చూడండి, పొజిషన్ డౌన్కి తీసుకురాకుండా ఎల్బో అనేది స్కైని చూస్తూ ఉండాలి. ఈ యొక్క స్థితిలో హ్యాండ్ని ఫింగర్స్ని లాక్ చేసేసి వీలైనంతసేపు ఉండే ప్రయత్నం చేయండి. సాధారణమైనటువంటి శ్వాసలతో ఆసన స్థితిలో 30 సెకండ్స్ వరకైనా హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా చేసేవాళ్ళు ఎప్పుడైతే కనుక హ్యాండ్ని రిలీజ్ చేయాలి అనిపిస్తుందో అప్పుడే ఈ విధంగా హ్యాండ్ని రిలీజ్ చేస్తూ సెకండ్ హ్యాండ్ని కూడా రిలాక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ హ్యాండ్ అయితే బ్యాక్కి వెళ్తుందో ఆ బైసెప్స్ అనేవి చాలా పెయిన్గా అనిపిస్తాయి. సో రిలీజ్ చేసిన వెంటనే కాస్తంత ఈ విధంగా రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అదే విధంగా ఆసన స్థితిని కొనసాగించండి. హ్యాండ్స్ని రిలాక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కాలుని ఈ విధంగా రిలీజ్ చేసి దండాసన స్థితికి రావాలి. ఈ స్థితి నుంచి లెగ్స్ మధ్యన కాస్తంత దూరం తీసుకుని 2 హ్యాండ్స్ని ఈ విధంగా బ్యాక్ ఉంచేసి
శిథిల దండాసనలో రిలాక్స్ అవ్వాలి. మత్స్యాసన కోసం ముందుగా ఈ విధంగా లెగ్స్ని ఫార్వర్డ్ పెట్టుకుని దండాసన స్థితిలో కూర్చోవాలి. ఇక్కడి నుంచి 2 చేతులని కూడా బ్యాక్ తీసుకుని వెళ్తూ ఎల్బో వరకు రిలాక్స్ చేయండి. ఛాతీని పై వరకు కొంచెం ఈ విధంగా ప్రెస్ చేస్తూ హెడ్ని నెమ్మదిగా నేలపైన ఆనించి ఉంచాలి. గాలిలో ఎవరూ కూడా పెట్టొద్దు. ఖచ్చితంగా ఇది ఫ్లోర్కి ఆని ఉండాలి. ఈ యొక్క స్థితిలో ఛాతీ మీద ఫోకస్ చేస్తూ రిలాక్స్గా ఉండండి. ఈ యొక్క ఆసనాన్ని మనం 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఎవరైతే పైనుంచి వెళ్ళడం కష్టంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఈ విధంగా సుపైన్ పొజిషన్కి వచ్చేయండి. సుపైన్ పొజిషన్ నుంచి ఎల్బోస్ 2 కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ టక్ చేస్తూ 2 చేతులని కూడా ఈ విధంగా మీ యొక్క బటక్స్ పట్టుకుని నెమ్మదిగా ఛాతీని పైకి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 2 స్థితుల్లో మీకు ఏదైతే కనుక ఈజీగా ఉందో ఆ స్థితిని ఎంచుకుని రిలాక్స్గా ఆసన స్థితిని హోల్డ్ చేసి ఉంచండి. ఈ స్థితి నుంచి ఈ విధంగా శవాసన స్థితికి వచ్చి 2 కాళ్ళ మధ్యన కూడా కొంచెం లిటిల్ డిస్టెన్స్ తీసుకుని 2 చేతుల్ని రిలాక్స్గా ఉంచి యక్షికాసనంలో చక్కగా రిలాక్స్ అయిపోండి. దీనిలో మనం ప్రాణాయామ మరియు మెడిటేషన్ని కలిపి చేస్తాం. డీప్ ఇన్హేల్ చేస్తూ పొట్టని బల్డ్ చేస్తూ దెన్ ఎక్సేల్ చేస్తూ స్టమక్ కంప్లీట్లీ సక్ చేస్తూ బ్యాక్ తీసుకుని వెళ్ళండి. ఇన్హేల్, ఎక్సేల్ స్లోలీ. Inhale, exhale. ఇలా శ్వాసల్ని గమనిస్తూ యక్షికాసనలో రిలాక్స్ అవ్వండి. టూ లెగ్స్ని ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ని ఛాతీ మీద ఉంచి రైట్ సైడ్ హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ రైట్ సైడ్కి మీ యొక్క కంప్లీట్ బాడీని ట్విస్ట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా డౌన్కి ఉంచి నెమ్మదిగా ఈ విధంగా సిట్టింగ్ పొజిషన్కి రావాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు అయితే కనుక లేవాలి అనుకుంటారో అప్పుడు మీరు రైట్ సైడ్కి కంప్లీట్గా మీ యొక్క బాడీని టర్న్ చేసుకుని సిట్టింగ్ పొజిషన్కి రావాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ యొక్క ఆసనాస్ చాలా చిన్నగా చాలా సింపుల్గా ఉంటాయి. ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసుకోదగినటువంటి ఆసనాస్ ఇవి. దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.